మధుర రసం, వగరు, చేదు రసాలు తీసుకుంటే ఈ సీజన్లో మనకు వచ్చేటువంటి సమస్యలకి, ఆరోగ్య సమస్యలకి ప్రివెంటివ్గా, అంటే మన భారతదేశంలో జీవన విధానంలో ముఖ్యంగా ఆహారం అనే దాన్ని ప్రివెంటివ్గానే చూపించారు, ఆహారమే ఔషధంగా. కానీ దురదృష్టం ఏంటంటే మనం ఆహారం వేరు, ఔషధం వేరు చేసేసాం. ఓకే, ఎప్పుడు పద్మగారు చెప్తుంటారు, ఎప్పుడు కూడా ఇంతకుముందు భోజనం చేసిన తర్వాత తాంబూలం వేసుకునే వాళ్ళం, ఇప్పుడు భోజనం చేసిన తర్వాత గోళీలు వేసుకుంటున్నాం. అది ట్రెడిషన్ని మనం మార్చేసామన్నమాట. అంటే తాంబూలంలో మనకి ఏంటంటే ఐరన్ ఉంటుంది, సున్నం వేసుకుని కాల్షియం డెఫిషియన్సీ, ఆర్థరైటిస్, ఇప్పుడు ప్రజెంట్ కూడా ఆస్టియోపరాసిస్, ఆర్థరైటిస్ ఇవన్నీ ఉంటున్నాం. పాత రోజులు అలా కాదు. 14 సంవత్సరాల తర్వాత వాళ్ళంతా కూడా అకేషన్గా తాంబూలం వేసుకునేవాళ్ళు. ఎస్పెషల్లీ విందు భోజనాలప్పుడు ఖచ్చితంగా తాంబూలం వేసుకునేవాళ్ళు. ఈరోజు నేను తాంబూలం తయారు చేసి తీసుకొచ్చాను. దాంట్లో ఏం లేదు, తాంబూలంలో నేను ఏమీ లేదు, జాజికాయ, పచ్చకర్పూరం, తమలపాకు, ఖర్జూరం, ఎండు కొబ్బరి, వక్క ఇవేసి చేసి తీసుకొచ్చాను అనమాట. అంటే ఇవన్నీ కూడా మనకి డైజెషన్కి, దాంట్లో ఉన్న రసాలన్నీ కూడా మధుర రసంతో వగరు, జాజికాయ వగరు, చేదు ఇలాంటివి వేసాం అనమాట. వగరు, చేదు ఎందుకంటే డీటాక్సిఫికేషన్కి. మన శరీరము వగర రసాన్ని కానీ చేదు కానీ లోపలికి తీసుకుంటే మన కిడ్నీస్, లివరు ఒక ఫంక్షన్ బాగా జరుగుతాయి అన్నమాట. అవి బాగా ఫంక్షన్ చేయడానికి ఉపయోగపడుతుంది ఈ 2 రసాలు. ప్రస్తుతం రోజుల్లో మన కిడ్నీ ఫంక్షనింగ్ అండ్ లంగ్స్ ఫంక్షన్ తగ్గిపోయింది చాలామందికి కిడ్నీస్ సరిగా ఫంక్షన్ చేయట్లేదు, లివర్ సరిగా ఫంక్షన్ చేయట్లేదు. అందుకని శరీరంలో చెత్త పేరుకుపోయింది మన లోపల. అందుకే కదా చాలామందికి ఎగ్జాంపుల్ చూసినట్టయితే బాగా పట్టు చీర కట్టుకుంటారు, కాసులు పేరేసుకుంటారు, అన్నీ వేసుకుంటారు. ఎలా ఉన్నా వదినా అని ఫంక్షన్స్లో అడిగితే ఏముంది నాయన, మోకాళ్ళు నొప్పి, థైరాయిడ్, మొన్న ఈ చెప్పి అరిగిపోయింది, అది వేసాం, ఇదే చెప్తాం కదా. పైకి మటుకు పట్టు చీర, నగలన్నీ వేసుకుంటాం, కానీ చెప్పే మాటలన్నీ కూడా 100 జబ్బులు ఎకరవ పెడతాం అన్నమాట. ఎందుకంటే మనకుండే దానికి ప్రదర్శిస్తున్నాం, మనం అలా ఉండట్లేదు అనమాట. ఒకప్పుడు రోటీ కపడ, కూడు గుడ్డ గూడు అనేవాళ్ళం. అంటే కూడు బాగుంటే ఏ గుడ్డ కట్టుకున్నా అందంగా ఉండేవాళ్ళం, ఏ ఇంట్లో ఉన్నా సౌకర్యంగా ఉండేవాళ్ళం. ఇప్పుడు ఏమైందంటే 3 కోట్లు పెట్టి విల్లా తీస్తున్నాం, 50,000 పెట్టి పట్టు చీర కొంటున్నాం, ₹1,00,000 పెట్టి డైమండ్ నెక్లెస్ కొంటున్నాం. ఫుడ్ దగ్గరికి వచ్చేటప్పటికి కచరా తింటున్నాం, లిటరల్గా చెత్త తింటున్నాం అనమాట. అంటే అడుగుతాం, బేరం ఆడతాం. అక్కడ బిల్డర్ దగ్గర బేరం ఆడం, వాడు 50,000 ఎక్కువ చెప్తే ఇస్తాం అనమాట. వాడు ఏదో కబోర్డ్ పెట్టాడు, ఫాల్ సీల్ చేసామని ఫాల్ ప్రిస్టేజ్కి వెళ్తాము. క్యాటరింగ్ దగ్గరికి వచ్చేటప్పటికి 150కి ఇవా, 50 రూపాయలకి ఇవా అని కకృతి పడతాం. అందుకని వాడు కూడా ఇస్తాను ఒప్పుకొని బిజినెస్ పోగొట్టకుండా ఏ అయితే అడల్టరేటెడ్ ఉన్నాయో, ఏ అయితే చాలా చీప్గా దొరుకుతాయో, ఏ అయితే విషంగా మారి మన శరీరాన్ని నాశనం చేస్తాయో ఆ ఒక్క ద్రవ్యాలతో వండి మనకిస్తే మనం లొట్టలు వేసుకుంటా తింటాం అనమాట వాటిని. అది ప్రాబ్లం ప్రస్తుతానికి. అంటే మన భావమే బాగలేదు అక్కడ. అంటే ఎక్కడ మనం సడలించాలో అక్కడ లేము, ఎక్కడ పట్టుకోవాలో అక్కడ లేము, అది ప్రాబ్లం అని. కాబట్టి దయచేసి మానసికంగా మనం భోజనం అనేది ఈ శరీరాన్ని పోషించే ఔషధాన్ని ఎప్పుడు కూడా అంత పవిత్రంగా, అమృతంగా తీసుకోవాలనే భావం మనలో ఎప్పుడైతే మారిందో, అంతేగా ఇప్పుడు వంటింట్లోకి వెళ్తే ఏమొస్తుంది, వంటింట్లోకి వెళ్ళి ఏం చేస్తారంటే మనసు మమత సీరియల్ మీద పెట్టి వంటింట్లోకి వెళ్ళి వంట చేస్తారు. ఎవరు కూడా మనసు పెట్టి వండి మమత వడ్డించే వాళ్ళు పోయారు. వంట వాళ్ళు ఎవ్వరు లేరు, వండేవాళ్ళు చాలామంది ఉన్నారు, వంట వాళ్ళు లేరు. వంట వాళ్ళు అంటే ఋతువుని బట్టి ఎలా వండాలి, ఏ మనిషి తింటే ఎలాంటి మనిషికి నేను వండుతున్నాను, ఎలాంటి ప్రాంతంలో వండుతున్నాను అనేటువంటి అవగాహన ఉన్నవాడిని వంటవాడు అంటారు. వండేవాళ్ళు లక్షల మంది ఉన్నారు, కానీ వంట వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. ఎందుకంటే మనసు మమతలు ఇరుక్కుపోయింది. అది వంటింట్లోకి వెళ్ళేటప్పుడు ఇదొక అవకాశం. నేను ఓన్లీ కడుపు నింపే పదార్థం వండట్లేదు, అమృతాన్ని, ఔషధాన్ని వండుతున్నటువంటి భావం ఎవరికైతే వస్తుందో వాళ్ళే వంటవాళ్ళు అవుతారు. అది గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు ఈ జబ్బులు ఉండవు, మోకాళ్ళ నొప్పి ఉండదు. మొన్న నేను ట్రైన్లో పూణే నుంచి వస్తుంటే ఎదురుగా నాకు కూర్చున్న పెడతామే ఫోన్ చేస్తున్న వాళ్ళు, నాన్న నేను మర్చిపోయాను, కాల్షియం ఐరన్ సప్లిమెంట్స్ మర్చిపోయాను, ఈ కంపెనీని వాట్సాప్ పెడుతుంది అనమాట. వాళ్ళ డాడీకి నేను వచ్చేటప్పటికి అది రెడీగా పెట్టని చెప్పి. సింపుల్, మనకి రాగులు లడ్డు తిన్నా లేకపోతే నువ్వులు లడ్డు తిన్నా ఆ కాల్షియం ఐరన్ సప్లిమెంట్, లడ్డు తినాలి, లడ్డు తిన్న ఆనందం ఉండాలి, మనకి కాల్షియం ఐరన్ సప్లిమెంట్ లాగా అది పనిచేయాలి. ఇప్పుడు మనం ఏమైందంటే టోటల్గా శరీరాన్ని రసాయనాలు పెట్టేటటువంటి ఒక రసాయనాలతో కరప్ట్ చేస్తాం. నిజంగా నాకు అనిపిస్తుంది
మనం చేసే చెత్త పనులకి ఈ భోజనంలో రోజు లివరు అంటే కాలేయము కిడ్నీ ఎంత తిట్టుకుంటున్నాయో మనల్ని, వాటికి మాటలు వస్తే రోజు తిడతాయి మనల్ని. ఎందుకంటే గుండెకి కాదు మనం ఇవ్వాల్సింది ప్రిఫరెన్స్, లివర్కి. ఎందుకంటే చివరి నిమిషం దాకా, చివరి కణం దాకా మన కోసం పోరాడేది లివర్, కాలేయం. కాబట్టి కాలేయానికి మన పెద్దవాళ్ళంతా కూడా అందుకనే పొద్దునే పళ్ళు తోముకునేటప్పుడు వేప పుల్ల కానీ కానుగ పుల్ల కానీ ఇవి ఎందుకు పెట్టేవాళ్ళంటే ఆ వగరు చేదు లోపలికి వెళ్ళిన తర్వాత లివర్కి ఫంక్షన్ పెంచుతారనమాట. పొద్దున ఎప్పుడైతే ఆ పళ్ళు తోముకునే దగ్గరే మనకి ఆ ధాతువులతో ఎప్పుడైతే పళ్ళు తోముకున్నామో మనకి లివర్ అవి బాగుపడతాయి అన్నమాట. అదేవిధంగా ఈ కార్తీక మాసం వచ్చేటప్పటికి మనం తినాల్సిన పదార్థాలు ఏంటంటే లెగ్యూమ్స్. అంటే ఇప్పుడు దిస్ అ సీజన్ ఫర్ లెగ్యూమ్స్ అనమాట, పప్పు ధాన్యాలు. అందుకనే మీ ట్రైబల్ ఏరియాలకు వస్తే ఎక్కువ అనుములు పండుతాయి, బొబ్బర్లు పండుతాయి, చిక్కుడు సంబంధించిన జాతి ఎక్కువ. అండ్ ట్యూబర్స్, కంద, చిలగడదుంప ఇవన్నీ ఈ సీజన్లో తీసుకోవాలి మనం అనమాట. అదేవిధంగా పెరుగుని ఈ సీజన్లో పగలే తీసుకోవాలి, రాత్రి తీసుకోకూడదు. పగలు తీసుకున్న పెరుగుతో పాటు జీలకర్ర కానీ సొంటి కానీ కలుపుకొని తీసుకోవాలి. విడిగా పెరుగుని ఎప్పుడు కూడా సాఫ్ట్గా ఎప్పుడు తీసుకోకూడదు ఈ సీజన్లో. మినపప్పుని మనం చాతుర్మాసంలో మానేస్తాం, ఆషాఢ మాసంలో. కార్తీక మాసంలో ఎప్పుడు స్టార్ట్ చేస్తాం? కార్తీక మాసం ముందు అట్ల తద్ది నుంచి మినపప్పుని స్టార్ట్ చేస్తాం. అక్కడి నుంచి అట్లు పోసుకోవటంలో మినపప్పు ప్రయాణం అక్కడ స్టార్ట్ అవుతుంది అనమాట. అప్పుడప్పుడు తీసుకుంటాం. అది కూడా డే టైంలో తీసుకోవాలి, నైట్ టైం తీసుకోకూడదు ఈ సీజన్లో. మళ్ళీ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి నెక్స్ట్ మంత్ ఉంది కదా, హేమంత ఋతువు. హేమంత ఋతువులో ఇక మినపప్పు తీసుకోవచ్చు, ఆయిల్ ఫుడ్స్ తీసుకోవచ్చు. ఈ సీజన్లో ఆయిల్ ఫుడ్స్ తీసుకోకూడదు మళ్ళీ. అందుకనే మన వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఈ యొక్క డైజెషన్ కెపాసిటీని మనం బాగా పెంచేదానికి నక్త భోజనం పెట్టేవాళ్ళు. నక్త భోజనం అని ఒక కార్తీక మాసం అంతా కూడా పొద్దు నుంచి సాయంత్రం దాకా ఉపవాసం ఉండి, ఉపవాసం తర్వాత ఒంటి భోజనం, ఒక పూట భోజనం పెట్టేవాళ్ళు. నక్త భోజనం అంటే బాడీ డీటాక్సిఫికేషన్ చేస్తుంది, డైజెషన్ సిస్టాన్ని అంటే జీర్ణాశయాన్ని బలం చేకూర్చేవాళ్ళు. బలంగా అది డైజెషన్ ఎంజైమ్స్ అంతా రిలీజ్ చేసేదానికి. ఈరోజు నేను ఈ టైంలో మనకి పిత్త డిస్టర్బ్ అవుతుంది కాబట్టి ఎపిటైజర్గా నేను పచ్చి పసుపు, మామిడి అల్లంని సైంధవ లవణం, నిమ్మరసంలో ఊరబెట్టి కొంచెం మెంతిపొడి కలిపి తెచ్చాను నేను అనమాట. అది ఫస్ట్ భోజనంలో ముందు తింటాం దాన్ని ఈ సీజన్లో ట్యూబర్స్. అది తినంగానే అపిటైజర్ కింద అంటే జీర్ణరసాలు బాగా ఊరుతాయి. ఆ తర్వాత భోజనం స్టార్ట్ చేయాలి. అదే కాకుండా ఏమైందంటే టోటల్గా మన భోజన వ్యవస్థని మార్చేస్తాం టోటల్గా. వెస్టర్నైజ్ దాన్ని ఫాలో అవుతున్నాం. వెస్టర్న్ వాళ్ళు వైన్ తింటారు, వైన్ తాగుతారు, చీజ్ తింటారు, ఏ ఉంటాయి వాళ్ళు. మందేంది అన్నము, పప్పు, కూర, పచ్చడి, రసం ఇది తింటాం. మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు, ముందు సూప్ తాగుతున్నాం, చివరి డెజర్ట్ తీసుకుంటున్నాం. అలా కాదు, మనకి ఫస్ట్ డెజర్ట్ స్వీట్ తీసుకోవాలి. ఎందుకంటే మనకి హైడ్రోక్లోరిక్ యాసిడ్ అప్పుడు కాన్సన్ట్రేటివ్గా ఉంటుంది, ఆమ్ల గుణం ఎక్కువగా ఉంటుంది మన బాడీలో. ఆ టైంలో భోజనం స్టార్ట్ అయిన త్వరగా అంటే భోజనం ఇమ్మీడియట్గా మనం స్టార్ట్ చేయగానే మన బాడీలో ఆమ్ల గుణం ఉండదు. దాన్ని సబ్స్టిట్యూట్ చేసి బ్యాలెన్స్ చేసే దానికి మనం హెవీ ఫుడ్స్ని ఫస్ట్ తీసుకుంటాం. అంటే ఫస్ట్ మనం స్వీట్ తింటాం, ఆ తర్వాత స్పెషల్ రైస్ ఏమైనా ఉంటుంది, పులిహార తింటాం, ఆ తర్వాత అన్నము, పప్పు, కూర, పచ్చడి అలా సాగి చివరికి రసము, మజ్జిగతో అంటే క్షారగుణాన్ని చేస్తాం. మళ్ళీ బాడీని క్షారగుణాన్ని చేస్తాం అనమాట. అక్కడికి వచ్చేటప్పటికి బ్యాలెన్స్ చేస్తాం శరీరంలో. దీనివల్ల మన శరీరము ఆల్కలైన్గా మారుతుంది, అంటే క్షారగుణంగా మారుతుంది. ప్రస్తుతం రోజులు అన్నీ ఉల్టా చేస్తున్నాం కాబట్టి మన శరీరం ఎసిడిక్గా ఆమ్లగుణంగా మారి క్యాన్సర్ అనే దాన్ని మనం కౌగిలించుకుంటున్నాం. అంటే శరీరంలో ఆమ్లగుణాన్ని పెంచేస్తున్నాం రోజుకి మనం చేసే తప్పిదనాల వల్ల. దానివల్ల ఇప్పుడు క్యాన్సర్ అనేది చాలా దారుణంగా ఉంది కదా. ఇప్పుడు ఆల్రెడీ మనకి డిక్లేర్ చేశారు ఇండియా అనేది డయాబెటిక్ క్యాపిటల్ అని చెప్పేసి. ఇంకా త్వరలో హార్ట్కి క్యాపిటల్, అంటే దేనికైనా కూడా ఈ రెండింటికి క్యాపిటల్ అయిపోయింది. ఇంకా ఫ్యూచర్లో, ఇంకా త్వరగా నియర్ బై ఫ్యూచర్లో క్యాన్సర్ కూడా క్యాపిటల్ అవుతుంది మన ఇండియా అనమాట. ఎందుకంటే అంత దారుణంగా మనం ఫుడ్ హ్యాబిట్స్ని మార్చేసాం అన్నమాట. మరిన్ని అప్డేట్స్ కోసం STV యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.